అందరికీ నమస్తే. కర్ణాటక మంత్రి సతీష్ జార్కవోలి ఆయన చేసిన కామెంట్ గురించి నేను ఒక వీడియో చేసిన, మీకు గుర్తుండొచ్చు. నిన్ననే పోస్ట్ అయింది. ఏంటంటే అక్కడ ఒక కామెంట్ చేసిండు ఆయన. అక్కడ ముడా స్కామ్, అక్కడ మైసూర్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన స్కామ్ ఒకటి నడుస్తుంది కదా. ఆ స్కామ్లో సిద్ధరామయ్యనే వాళ్ళ భార్య పేరు మీద 4,000 కోట్ల ప్రాపర్టీ వాళ్ళ భార్య పేరు మీదకి పోయింది. ఎక్కడనో అసలు పనికిరాని భూమిని గవర్నమెంట్కి ఇచ్చి చాలా వాల్యుబుల్ భూమిని తీసుకున్నారనే స్కామ్ ఒకటి నడుస్తుంది కదా. ఆ సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈరోజు కనుక సిద్ధరామయ్య పైన చర్యలు తీసుకుంటే, కర్ణాటక ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకుంటే, రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, మీ ఇష్టం అని చెప్పారు. నిజానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఒక వీడియో చేస్తే బెంగళూరు నుంచి ఒక పొలిటికల్ ఫ్రెండ్ ఫోన్ చేసిండు. బెంగళూరు నుంచి పొలిటికల్ ఫ్రెండ్ ఫోన్ చేసి చాలా బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిండు. ఇది నిజంగా బ్లాస్టింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాలలో నెక్స్ట్ ఏమో జరగబోతుంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఆయన సతీష్ ఎందుకు ఆ కామెంట్ చేసిండ్రు మినిస్టర్ అక్కడ అనేదానికి ఇది ఒక బేస్. ఏంటంటే అక్కడ ఒక స్కామ్ జరిగింది. మన తెలంగాణ ప్రజలకు నిజంగా ఆ స్కామ్ గురించి తెలియదు. ఎందుకంటే మన తెలుగు మీడియా మన దగ్గర ఇక్కడున్న గవర్నమెంట్ తప్పులనే ఎత్తి చూపే పరిస్థితుల్లో లేరు. ఇంకా కర్ణాటకలో జరిగే వార్తలు, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగే వార్తలు చూపే ఓపిక, టైము మన మీడియాకు లేదు. ఏంటంటే ఆ వార్త ఇది. ఏంటది? కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఎప్పుడు జరిగింది తెలుసా ఈ స్కామ్? మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగింది. అప్పటికే కర్ణాటకలో గవర్నమెంట్ ఉంది. కర్ణాటకలో గవర్నమెంట్ అప్పటికే వచ్చేసింది, మనకన్నా 6 నెలల ముందే ఉంది కదా. అప్పుడు మన ఎలక్షన్స్ ముందు జరిగింది. ఇది మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగింది. మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగిన స్కామ్ ఏంటంటే, ఈ అకౌంట్ నుంచి, ఈ కార్పొరేషన్ అకౌంట్ నుంచి 187 కోట్లు అన్ఆథరైజ్డ్ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. దానిలో కొన్ని కర్ణాటక ఉన్నాయి, ఎక్కువ తెలంగాణ ఉన్నాయి, కొన్ని ఆంధ్రప్రదేశ్ కూడా పోయినాయి. దానిలో 90 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చినాయి అనేది ఒక ఈడీ రైడ్ చేసింది. అక్కడ ఈడీ రైడ్ చేస్తే తెలిసింది. ఇక్కడ ఏదో ఆరోపణనో లేకపోతే విమర్శలో లేకపోతే ఎవరో చెప్పిన స్టోరీ కూడా కాదు. ఈడీ రైడ్ చేసింది ఎప్పుడు? జూలైలో. ఎవరి మీద రైడ్ చేసింది? బి నాగేందర్ ఈయన బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే, ఆయన మంత్రి కూడా. ఏంది? ఎస్టీ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన, ఆ శాఖకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మినిస్టర్. ప్లస్ ఈయననేమో రాయచూర్ ఎమ్మెల్యే ఎవరు? దద్దల్. ఈయన వచ్చేసి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, మన దగ్గర కార్పొరేషన్ చాలా ఉంటాయి కదా, దానికి చైర్మన్. ఈయననేమో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ బి నాగేందర్. ఈయననేమో రాయచూర్ ఎమ్మెల్యే దద్దాల్. ఈయననేమో కార్పొరేషన్ చైర్మన్. వీళ్ళిద్దరు కలిసి ఆ స్కామ్ చేశారు. ఈడీ వీళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేసింది, వీళ్ళింట్లో సోదాలు చేసింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈడీ పబ్లిక్ డొమైన్లో పెట్టేసింది. మొత్తం నేషనల్ మీడియా మొత్తం కోడై కూసింది, తెలుగు మీడియా మాత్రం కవర్ చేయాలి ఈ వార్త. సరే, ఈ వార్తకు తెలంగాణకి ఏంది లింకు? తెలంగాణకు వచ్చిన 90 కోట్లు వస్తే ఏంది? అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. వస్తే ఏంది? అసలు ఈ స్కామ్ ఎట్లా బయటకు వచ్చింది తెలుసా? మే 26న ఒక సూసైడ్ జరిగింది అక్కడ. ఎవరు సూసైడ్ చేసుకున్నారంటే, ఈ కార్పొరేషన్లో సంబంధించిన ఒక సీనియర్ అకౌంటెంట్ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. 55 ఇయర్స్ ఆయన పేరు. 55 ఇయర్స్ ఆయన ఏజ్. ఆయన పేరు వచ్చేసి శంకరన్. చంద్రశేఖరన్. కర్ణాటకలో పేర్లు అట్లే ఉంటాయి కదా, వస్తుంది. చంద్రశేఖరన్ అనే వ్యక్తి మే 26వ తారీఖున ఆయన వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటా ఒక 5 పేజీల లేఖ కూడా రాసిండ్రు. ఆ లేఖలో పేర్కొన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ కార్పొరేషన్ నుంచి అన్ఆథరైజ్డ్ అకౌంట్స్కు డబ్బులు పోయినాయి, అదంతా కూడా ఐఆర్ అఫీషియల్స్ చేసిండ్రు. ఆ విషయంలో నాకు తెలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఈ స్కామ్లో నాకేం సంబంధం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. రాగానే సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడున్నా ఒకటి చేస్తుంది. వాళ్ళ మీద స్కామ్ రాగానే సిట్ వేసారు. సిట్టు మన దగ్గర వేస్తారు కదా, సిట్ అప్పుడు అన్ని గవర్నమెంట్లు వేస్తుంటాయి. సిట్ విచారణ సిట్ వేసారు. ఇంకా సిట్లో ఎట్లా తెలుస్తాయో ఏం తెలుస్తావో మనకు తెలుసు. ఏం చేసిందంటే, బీజేపీకి సంబంధించిన నేతలు ఈడీకి కంప్లైంట్ చేశారు. ఈడీ వచ్చి వీళ్ళ మీద రైడ్ చేసి
అప్పటికి వీళ్ళ ఇంట్లో ఉన్న 16 కిలోల బంగారం, దాదాపు 2 కోట్ల రూపాయల క్యాష్ పట్టేశారు. ఎందుకంటే మొత్తం 90 కోట్లు ఇక్కడికి వచ్చినాయి, మిగతా ఆఫ్ కోర్స్ అక్కడనే ఉన్నాయి. సగానికి సగం పైసలు స్కామ్లు. అసలు ఈ డబ్బులు ఎట్లా విత్డ్రాల్ చేశారంటే, అక్కడ కర్ణాటకలో, బెంగళూరులో కొన్ని అకౌంట్లకు కొట్టేసినారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పెద్ద డ్రామా నడిపించారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. నేను ఇక్కడ ఎవరి మీద ఆరోపణలు చేస్తలేను. ఎవరికి చేశారంటే, కొంతమంది వైన్ షాప్ల యజమానులకు, కొంతమంది బంగారం షాప్ల యజమానులకు డబ్బులు వచ్చినాయి అకౌంట్లకి. దాదాపు 70 అకౌంట్లు అని చెప్తున్నారు. 70 అకౌంట్స్, 70 అకౌంట్స్ అంటే 70 మందికి డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇవి క్యాష్ అయినాయి. మళ్ళీ ఈ వైన్ షాప్లోకి వచ్చినాయి, ప్లస్ బంగారం షాప్లోకి వచ్చినాయి, క్యాష్ అయినాయి. అమౌంట్ ఎట్లా క్యాష్ అయినాయి, ఎవరు విత్డ్రాల్ చేశారు అనేది అది తెలుస్తుంది తర్వాత తెలుస్తుంది. ఎవరికి అవసరం ఉంటుందో మీకు అర్థమవుతుంది. బంగారం షాప్లోకి వెళ్ళి ఏం చేశారంటే, ఆ డబ్బులు తీసుకోవాలంటే ఊరుకోరు కదా, బంగారం షాపులు భయపడరు. ఏమవుతుందో ఏం కథనో ఎట్నో ఏమో అంటే, వాళ్ళు ఏం చేశారంటే, మీరు బంగారం కొనండి, బంగారం కొనేసి బయట అమ్ముకోండి అని చెప్తే బంగారం తీసుకున్నారంట. ఆ గోల్డ్ షాప్లో నుంచి ఆ డబ్బులకు సరిపోను గోల్డ్ తీసుకొని ఆ గోల్డ్ను బ్లాక్ మార్కెట్లో అమ్మేసి క్యాష్ చేసుకున్నారంట వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పాయింట్ ఇది. ఆ డబ్బులతోన, ఈ వైన్ షాప్లోకి వచ్చిన డబ్బులతోనో వైన్స్ విత్డ్రాల్ చేశారంట, మందు తీసుకున్నారంట. తర్వాత ఆ డబ్బులతోన ఏదో కొందరి పేరు మీద లాంబర్గిని అని చాలా కాస్ట్లీ కార్, అది 2-3 కోట్లతో స్టార్ట్ అయితే 7-8-10 కోట్ల వరకు పోతాయి. అట్లాంటి కార్లు కొన్నారంట. తర్వాత మెర్సిడెస్ బెంజ్ కార్లు కొన్నారంట. అవి కూడా 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్ల కార్లు కొన్నారంట కొన్ని. అవన్నీ మొత్తానికి ఈడీ గుర్తుపట్టేసింది. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా, ఎవరు సతీష్ అని అక్కడ మంత్రి చేసిన కామెంట్స్, ఇక్కడ కనుక సిద్ధరామయ్య కనుక చర్యలు తీసుకుంటే, సిద్ధరామయ్య కనుక సీఎంకి రాజీనామా చేయాల్సి వస్తే, రేపు నాడు రేవంత్ రెడ్డి కూడా నోటీస్ వస్తుంది, రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సి వస్తా అని చేసిన కామెంట్కు ఇక్కడ సింక్ అయింది. అసలు రేవంత్ రెడ్డికి ఏంది, రేవంత్ రెడ్డికి అక్కడున్న ముడా స్కామ్లో ఏం సంబంధం లేదు. ముడా స్కామ్ అనేది అక్కడ వాళ్ళు, సిద్ధరామయ్య వాళ్ళ భార్య వాళ్ళు చేస్తున్నది. యాక్చువల్గా ఇదంతా పెద్ద కంప అయిపోయింది. ఎట్లా కంప అయిందంటే, కర్ణాటకలో ఫైనాన్స్ మినిస్టరు సిద్ధరామయ్యనే, సీఎం ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్. ఆయన కూడా తెలిసి ఈ విషయం అంతా కూడా రాజీనామా చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు మస్తు ధర్నాలు, మస్తు నిరసన తెలిపినారు. అక్కడ నిరసన తెలిపిన తర్వాత ఎప్పటిలాగానే కాంగ్రెస్ వాళ్ళు అన్నది ఏంటంటే, మా గవర్నమెంట్ మీద అటాక్ చేస్తున్నారు, మా గవర్నమెంట్ కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే ఈడీ రైడ్స్ చేస్తున్నారు. ఈడీ రైడ్స్ చేసిన తర్వాత మొత్తం విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఈయన చనిపోయినప్పుడు రాసిన లేఖ, ఈడీ చేసిన రైడ్స్తో అక్కడ స్కామ్ జరిగిందనే విషయం తెలిసింది. అయితే అక్కడ నుంచి, ఈ కార్పొరేషన్ నుంచి తెలంగాణకు డబ్బులు ఎందుకు వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, ఆ డబ్బులను ఎవరు ఆ గోల్డ్ షాపు నుంచి గోల్డ్ తీసుకొని దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మిండ్రు, తర్వాత ఆ డబ్బులు వైన్ షాపుల దగ్గర నుంచి ఆ డబ్బులు ఎట్లా మళ్ళీ క్యాష్ అయినాయి, ఈ కార్లు కొన్నట్టు కొని మళ్ళీ ఆ డబ్బులు ఎట్లా బ్లాక్ మార్కెట్లోకి వచ్చేసినాయి అనేది ఇప్పుడు పెద్ద కథ. ఈడీ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతానికి ఎందుకో ఆగింది. ఇప్పుడు ఆ సతీష్ చేసిన కామెంట్ తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా కూడా, నాకు కొన్ని ప్రూఫ్స్ కూడా పంపించారు. అక్కడ ఈడీ ఏం పెట్టింది, అక్కడ జరిగిన వ్యవహారం ఏంది, ఇక్కడ ఏం జరిగింది అనే విషయం మీద. ఇక్కడ కిలోలు బంగారం అంట కొన్నది, అది బ్లాక్ మార్కెట్లో అమ్మేసారంట. మళ్ళీ అవసరం ఎవరికి వచ్చిందో అది తెలుస్తుంది, ఈడీ చేసినప్పుడు తెలుస్తుంది. అయితే ఈడీ ప్రస్తుతానికి కర్ణాటక మాత్రమే పరిమితమైంది, ఎందుకో తెలియదు. ఈడీ మరి తెలంగాణకి ఎప్పుడు అడుగు పెడతారో తెలియదు. ఈ కేసులో, పర్టికులర్ కేసులో నేను చెప్పేది, పర్టికులర్గా ఈ కేసులో ఈడీ డబ్బులన్నీ, బంగారం ఏంది, వైన్ షాపులు ఏంది, ఈ 90 కోట్ల రూపాయలు ఏ అకౌంట్స్కి పోయినాయి, అక్కడి నుంచి ఎట్లా క్యాష్ అయిపోయినాయి, ఎలక్షన్స్ ముందర జరిగింది అంతా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. ఇప్పుడు ఆ కేసులో ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది, ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరికి అవసరం ఉండొచ్చు, ఆ డబ్బులు ఎక్కడ వాడుకున్నారు. ఎలక్షన్స్ ముందు అక్కడ కాంగ్రెస్ మంత్రి పంపించిన డబ్బులు, కాంగ్రెస్ మంత్రే ఆయన మొన్న రాజీనామా చేసిండు. ఎప్పుడు, మొన్న June 6కు రాజీనామా చేసిండు. June 6th రిజైన్ చేసిండు. ఈయన చనిపోయిన తర్వాత అదంతా బయటకు వచ్చే వరకు రాజీనామా చేసిండు. ప్లస్ ఈయన కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా రాజీనామా చేసిండు. తర్వాత పార్టీకి సస్పెండ్ కూడా చేసిండు. నాగేందర్ను పార్టీకి సస్పెండ్ కూడా చేసిండు కాంగ్రెస్. ఇప్పుడు ఈడీ తెలంగాణలో ఏం చేయబోతుంది, సతీష్ చేసిన కామెంట్స్ దానికి లింక్ అయి ఉన్నాయి. సతీష్ అక్కడ మినిస్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో పనిచేయబోతుంది. ఏంది, ఈడీ ఈ కేసులో తెలంగాణలో ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది, ఇప్పుడు ఇస్తారా, ప్రస్తుతానికైతే ఆగినట్టుంది. ప్రస్తుతానికి ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తుంటే ప్రస్తుతానికి ఆ కేసు కర్ణాటక వరకు ఆగినట్టుంది. బట్ ఆ డబ్బులు హైదరాబాద్కు వచ్చినాయి కదా, హైదరాబాదు వ్యాపారాలు కదా దీన్ని చేసింది. ఎవరో ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యాపారం అంట, ఆయన ఇక్కడ వ్యాపారం చేస్తారో ఏమో, ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తి అట. అతను ఇక్కడ వ్యవహారం నడిపించారట మొత్తం.
ఈ వైన్ షాపులు ఈ పెద్ద డీలింగ్ జరిగిందట. ఇప్పుడు ఈడీ ఇక్కడ ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది? ఇక్కడ నోటీసులు ఇస్తే ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎట్లా మారబోతున్నాయి? ఇది ఒక పెద్ద సంచలనం. తెలంగాణ రాజకీయాలలో ముందు జరగబోయే పరిణామాలు చాలా 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 గందరగోళం కాదు, చాలా బ్లాస్టింగ్గా ఉండబోతున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయన ఆ కామెంట్ చేస్తే కామన్గా వీళ్ళు ఈడీ మీద ఆరోపణలు చేస్తారు కదా, అంతవరకే లిమిట్ అయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఈడీ కేసు వచ్చిన తర్వాత ఈ ఈ కార్పొరేషన్ కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన స్కామ్ గురించి తెలిసిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు రాబోతున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అందుకేనేమో ఇక్కడ కొంతమంది మోడీని అమిత్ షాను ఏమనలేకపోతున్నారు. అందుకేనేమో కొంతమంది చాలా ఫ్రెండ్లీగా కనబడుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా కొంత ఫ్రెండ్లీగా కనబడుతున్నారు. బీజేపీలో కొంతమంది నేతలతో కొంతమంది వ్యక్తులు చాలా ఫ్రెండ్లీగా కనబడుతూ ఉన్నారు. అసలు వాళ్ళని ఎవరిని ఏమనలేని పరిస్థితిలో హైకమాండ్ ఆదేశించినా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. అసలు పొగిడినరు మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు పొగిడినరు. కొంతమంది ఆయనను గుజరాత్ మోడల్ని ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇచ్చిండ్రు. సంథింగ్ ఏదో జరుగుతుంది. అసలు ఏంది బీజేపీ ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంటు సెంట్రల్లో ఉన్నది బీజేపీ వాళ్ళని కొంతమంది వ్యక్తులు ఎందుకు పొగుడుతున్నారు అనేది పెద్ద అనుమానం, పెద్ద చర్చలు అవన్నీ జరిగినాయి మన దగ్గర. కొంపదీసి ఈ వ్యక్తులు బీజేపీలోకి పోతారా, లేకపోతే ఈ గవర్నమెంట్నే మొత్తం బీజేపీకి అప్పచెప్తారా? ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. కానీ అవి కాదు చర్చలు. ఇది అసలు ఒరిజినల్ వ్యవహారం. ఇది ఇక్కడ స్కామ్ జరిగింది. ఆ స్కామ్ డబ్బులు తెలంగాణకు వచ్చినాయి. తెలంగాణలో ఆ డబ్బులు విత్డ్రాల్ అయినాయి. ఎవరు విత్డ్రాల్ చేసిండ్రు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, ఎవరికి అవసరం వచ్చింది అనేది పెద్ద మ్యాటర్. ఇప్పుడు ఈడీ ఎప్పుడు ఏలు పెడతావో తెలియదు. ఈడీ ఎప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తుందో తెలియదు. ఈ కేసులో తెలంగాణలో ఆ డబ్బులు విత్డ్రాల్ చేసిన తెలుస్తే కదా. ఇప్పుడు ఆ వైన్ షాపులలో బంగారం షాపులలో ఏం చెప్తారు? వాళ్ళ మీదకి ఎందుకు తీసుకొచ్చుకుంటారు? వాళ్ళు ఉన్న విషయం చెప్తారు. అప్పుడు విషయం బయటపడేది ఎవరికి? ఈడీఓ సిబిఐ విచారణ చేస్తే అంత ఉత్తగా ఏం చేయరు కదా. ఏ కేసులైనా సరే కొంత వాసన ఉంటుంది, కొంత చేస్తారు. కాకపోతే దానిలో ప్రూఫ్స్ సంపాదించాలి. ప్రూఫ్స్ లేకపోతే ఈడీ సిబిఐ కేసులు వీగిపోతూ ఉంటాయి. బట్ ఆ వీగిపోవడం తర్వాత మాట్లాడదాం. ముందు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయా? ఇది ఎప్పుడో కాదు జరిగింది, మొన్న జూలైలో కదా ఇక్కడ విచారణలు ఈ కేసు అంతా జరిగింది. జస్ట్ జూలై, ఇది ఆగస్టు నెల క్రితం జరిగింది. మన తెలంగాణలో ఎవరు తెలియదు ఈ కేసు గురించి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా వేచి చూద్దాం. అసలు ఆ బంగారం తీసుకున్న వాళ్ళు ఎవరు, ఆ బంగారాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మిన వాళ్ళు ఎవరు, ఆ డబ్బులు విత్డ్రాల్ చేసిన వాళ్ళు ఎవరు, ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు, ఈ ఎలక్షన్స్లో వాడుకున్న వాళ్ళు ఎవరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.